హాయ్ అండి, అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సరేనండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి పొద్దున్నే వీడియోలు చేస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నారా? మేమైతే ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉన్న మధ్యాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాము. ఎట్లానో తమ్ముడు వాళ్ళు నేను అందరం ఇంటి దగ్గరే ఉన్నాం కదా, డాడీ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి అందరం కలిపి వెళ్తున్నాము. వేసుకున్న గ్లాసెస్ వచ్చేసి మా తమ్ముడు అనమాట. సో వాడికి ఇవ్వకుండా నేను పెట్టుకొని ఏడిపిస్తున్నాను. నేను మా డాడీ పెట్టుకొని ఉన్నాము. ఇంకా వెళ్తున్నంతసేపు మా తమ్ముడిని ఏడిపిస్తానే ఉన్నాము. అండ్ ఇంకా ఇక్కడ రోడ్ చూడండి ఎంత బాగుందో. అటు ఇటు చెట్లుండి అదేదో గుహలా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళే కొద్దీ. సో అట్లానే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అండ్ పక్కన ఎప్పట్లాగే తెలుసు కదా, నాకు ఏం కనిపిస్తాయి అంటే బొమ్మలే కనిపిస్తాయి పక్కనున్న షాపుల్లో. సరే ఈ తర్వాత తీసుకుందాం, ముందు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాము. గుడిలోకి బయలుదేరిందే లేటు. సో మళ్ళీ గుడి మూసేస్తారేమో అని భయపడుతూ అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ గర్భాలయ దర్శనానికి అయితే 30 రూపీస్ అంట. అండ్ అట్లానే ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది. సో మేమైతే గర్భాలయ దర్శనానికి వెళ్తున్నాము. సో అక్కడ టోకెన్స్ అయితే తీసేసుకొని చక్కగా లోపలికి అయితే వెళ్తున్నాము. అండ్ లోపల చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదా. ఆ గుడులు చూడంగానే మంచి ఫీల్ అయితే వస్తుంది, చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంతకుముందే చాలామంది ఉండే, కాకపోతే అప్పుడే ఇంకా టైం అయిపోతుంది, దర్శనం అది క్లోజ్ చేసేస్తారని చెప్పేసి చాలామంది ఫాస్ట్గా వెళ్తున్నారు. మేమైతే ఇంకా లైన్లోకి వెళ్ళి దేవుడిని అయితే దర్శించేసుకున్నాము. కానీ ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ లోపలికి, ఎందుకంటే దేవుడిని దర్శించుకునేటప్పుడు ఫోన్స్ చూస్తే బాగోదు కదా. సో అక్కడ నుండి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ఇంక ఇక్కడ కార్లోకి ఆంజనేయ స్వామి బొమ్మ అయితే కొనుక్కోటానికి వచ్చాము ఇక్కడ. సో అవి అయితే తీసేసుకొని కొంచెంసేపు అట్లా ప్రశాంతంగా కూర్చొని చిన్న కబుర్లు చెప్పుకున్నాము. అండ్ ఇంకా ప్రసాదం తీసుకుందామని చెప్పేసి అక్కడికి వెళ్తే పులిహార లడ్డు ఉంటుంది అని చెప్పేసి అక్కడ రాశారు. సరే పులిహార బాగుంటుంది కదా అని పులిహార అడిగితే అంకుల్ ఏమో లేదన్నారు, అయిపోయిందన్నారు. సో అందుకని లడ్డు అయితే తీసుకున్నాము. అండ్ లడ్డు టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఒకదాన్ని అండి ప్రసాదాలు పిచ్చిదాన్ని, ఏ గుడికి వెళ్ళినా కంపల్సరీ ప్రసాదం పులిహార తినకుండా ఉండను. కానీ ఇప్పుడు తినలేదు. ఇంకా మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తున్నాము. అండ్ మీరు ఈ గుడిని ఎప్పుడైనా చూడకపోయి ఉంటే ఒకసారి వచ్చి చూసేయండి, చాలా బాగుంది. నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.